కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి లాంటిది రాయ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి లాంటిది రాయ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. మనిషికి భూమి మీద నివాసం శాశ్వతం కాదు. పరలోకమే మనిషికి శాశ్వతం నివాసం. యేసు తెచ్చెను మనకు రక్షణ. ఎంత అద్భుతం శాశ్వతం కాదు. పరలోకమే శాశ్వతం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణ్ణి చేయుదమాని చెప్పిన దేవుడు నేల మట్టి నుండి నరుని నిర్మించి పక్కటి ఎముక నుండి స్త్రీని చేసి భార్యాభర్తలుగా మార్చి తల్లిదండ్రులుగా పిలిచినాడు. ఈ భూమిని ఏలమని ఆశీర్వదించినాడు. ఆ దేవుడు తిరిగి పిలిచిన లోబడినందుకు నీవు మన్నే గనక మన్నైపోదువు అనెను. ఏ మనిషికి భూమిద నివాసం శాశ్వతం కాదు. పరలోకమే మనిషికి శాశ్వత నివాసం. యేసు తెచ్చెను మనకు రక్షణ. ఎంత అద్భుతము నిరీక్షణ. ఈ మరణము శాశ్వతం కాదు. పరలోకమే శాశ్వతం. తిరిగి తన ఒక్కగాని ఒక్క కుమారుడిని ఈ లోకములోనికి పంపి యేసుక్రీస్తు అని పేరు పెట్టి ఆయన నమ్మిన వాళ్లకు నిత్య జీవం ఇచ్చెను. ఈ మరణం శాశ్వతం కాదు. పరలోకమే శాశ్వతం. సువార్తమ్మ నీవు ప్రభుని ఎరిగిన ధన్యురాలు అమ్మా. యేసునామములు ఎరిగిన వారు పక్షమాపణ పొందుదురు. తిరిగి లేచెదరు యేసునామములో. కొలువు తీరెదరు పరలోకంలో. కొలువు తీరెదరు పరలోకంలో. ఈ నివాసం శాశ్వతం అమ్మా. లోకమంతా సంపాదించి నిన్ను నీవు రక్షించుకోపోతే ఏమి ప్రయోజనం నాయ్యా. ప్రభుని నమ్మండి అమ్మా.
దుఃఖం రోదన వద్దే వద్దు, ప్రభువుతో నేనే ఉన్నానమ్మా అయ్యా. ఈ మరణము నన్ను బంధించలేదు, నా ప్రభువు మహిమతో వచ్చెన్నప్పుడు నేను వస్తా. మధ్యాకాశంలో మిమ్మల్ని అందరిని చూస్తానని నమ్మకం నాకున్నది అమ్మాయ్యా. ఏడవకరయ్యా ఏడవకమ్మా, ఏ మనిషికి భూమి మీద నివాసం శాశ్వతం కాదు, పరలోకమే మనిషికి శాశ్వతం నివాసం. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతం నిరీక్షణ. మరణాత మరణాత, ఈ మరణము శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. మరణాత మరణాత మరణాత, పరలోకమే శాశ్వతం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వారికి వాటిని కలుగది ఒక్కటే. నరులు చచ్చునట్లుగా మృగములు చచ్చును, సకల జీవులకు ఒకటే ప్రాణము, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తము వ్యర్థము. సమస్తమును ఒక్క స్థలమునికే పోవచ్చున్నవి, సమస్తం మట్టిలోండే పుట్టినవి, సమస్తం మట్టికే తిరిగిపోవును. దేవుడు మానవుని సృజించినప్పుడు ఈ శరీరం మట్టితో చేశాడు. మనకు 2 రోజులు స్నానం చేయకపోతే గట్టిగా రుద్దుకుంటూ వచ్చేది మన శరీరంలోంచి మట్టి. మరి ఆ మట్టికి తిరిగి చేరతారని మన్నైన వెనకడం వల్ల మట్టికి దేవుడు దయచేసిన ఆత్మ దేవుని వద్దకు పోనని ఆదిలో చెప్పాడు. నువ్వు మన్నే గనక అన్నాడు, నువ్వు మన్నైపోతావు. ఆ మాట అనుకుంటే బాగుండు ప్రభు అని ఇప్పటికీ అడుగుతూనే ఉంటా. కానీ ఆయన అన్నాడు ఆ మాట, ఆయన మాట ఏది తప్పిపోలేదు. మన్నే గనక అన్నాడు, లాస్ట్కి ఏమైపోతున్నావు? అందుకే నరులారా తిరిగి రండి, మనుషుల్ని మట్టికి మారుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఏమైనా సంపాదిస్తే స్థలం సంపాదిస్తే కాగితాలు ఉంటాయి, ఎండి సంపాదిస్తే ఎండి, బంగారం సంపాదిస్తే బంగారం, డబ్బులు సంపాదిస్తే డబ్బులు, ఇవన్నీ తీసుకెళ్లి పెట్టిలో పెడతాం. దేంట్లో పెడతాం చెప్పండి? మనిషిని మాత్రం మట్టిలో పెడతాం. ఇక ఈ రోజు ఉంచుకున్నా, రేపు ఉంచుకున్నా, ఎల్లుండి ఉంచుకున్నా, 4 రోజులకైనా సరే తీసుకురావాల్సిందే. ప్రభు ఆ దినమని చెప్పిన మాట సత్యం, అది ఆయన నోటి మాటలో ఏది తప్పిపోలేదు. నువ్వు మన్నే అన్నాడు కాబట్టి మట్టి దగ్గరికి మరి తిరుపతమ్మ గారు అనబడిన సువార్తమ్మ గారిని తీసుకొచ్చాం. మరి ఏ తల్లి గర్భంలో పుట్టిందో, ఎప్పుడు ఏ గడిలో ఆ తల్లిలో కడుపులో ఉందో, ఆ తర్వాత బయటకు వచ్చింది. ఇప్పుడు 80 ఏళ్ళు, ఎన్నేళ్ళు అయింది అక్కడ. వాళ్ళు తప్పించేశారు. మనం దేవుడి మాటను ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాం. ఆ మాటకు తగ్గట్టు మనం చేస్తున్నాం. తీసుకొచ్చి మన్నైన దాన్ని వెనకటి వలె మట్టికి ఆత్మదయ చేసిన ఆత్మ దేవుని వద్దకు పోయింది. మరి అన్నీ ఏమో పెట్టిలో పెట్టి బంగారం, ఎండి, దస్తావేజులు అన్నీ ఏమో దేంట్లో పెట్టాలి? బీరోలో పెట్టాలి. మనిషిని తీసుకెళ్ళి నొప్పేయాలంటే అది పాపం. అందుకని ఆ పాపం మీరు చేయవద్దని ప్రభు మనకు అప్పగించిన మార్గము, రక్షణ మార్గము. ఒకవేళ ప్రాణం వెడలిపోతే మట్టిలో చేర్చబడితే ఆ మట్టి నుంచి తిరిగి మరల మనిషి లేచే సమయం ఉంది. అదే ప్రధాన దూతతోనూ ఆర్భాటంతోనూ దేవుని బోరుతోనూ దేవుని దిగి వస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఊడుతున్నారు బోర అని. ప్రభు ఒక దినం రాబోతున్నాడు మేఘారుడై. వస్తున్నప్పుడంట ఆ మట్టిలో పెట్టబడిన సమాధి చేయబడిన మనుషులు తిరిగి లేస్తారంట. యోహాను సువార్త 1వ వచనం చదివి ముగిస్తున్నాను. 5వ అధ్యాయము
21వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి. తండ్రి మృతులను ఎలాగ లేపి తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచుడు. చూడండి, ప్రభు యొక్క మాటను గైకొని విని ఒకవేళ మృతి చెందిన నిత్య జీవం అనేది లభిస్తుంది. అందుకే నిత్య జీవం పొందుటకే ఏం చేసింది? మామగారు రక్షణ అనుభవంలోకి వచ్చింది, రక్షింపబడింది. కాబట్టి ఈరోజు మేము అంతమందితో కలిసి మేము వచ్చి ఈ పెట్టిలో పెట్టి దాచిపెడుతున్నాం. అదే కాక మేము రాకపోతే, ఈమె రక్షణ పొందకపోతే 2 కర్రల్లో కట్టి తీసుకొచ్చి అటు పడేయండి అంటారు. పెట్టే భద్రం చేసేది పెట్టే ఏంటో చెప్పండి, డబ్బులు కానీ ఎండి కానీ బంగారం కానీ మనం పెట్టిలో పెడతాం. అలాగనే ఇప్పుడు పెట్టిలో పెట్టి ఏం చేస్తున్నాము? భద్రపరుస్తున్నాం. అందుకే దీనికి మీరు ఆశ్చర్యపడకండి అంటాడు. అక్కడ ఒక కాలం 25-26 వచనాల్లో ఉంటుంది. మృతులు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఆమె చేసిన పని ఏంటంటే బ్రతికుండగా కొడుకు కోడల్ని కూతురు మన సంతానాన్ని డబ్బులను లేదా బంగారాన్ని ఎన్నో ఇల్లునో సంపాదించుకున్నట్టే నిత్య జీవాన్ని కూడా సంపాదించుకుంది. చప్పట్లు కూడా తెలుస్తుంది. ఎన్ని కావాలి? పిల్లలు కావాలి, కుటుంబం కావాలి, ఆస్తి కావాలి, ఎండి కావాలి, బంగారం కావాలి, అందరూ బంధుత్వం కావాలి, అన్ని కావాలి. ఆఖరికి వెళ్ళేటప్పుడు ప్రభు కావాలి. ఎవరు కావాలి? ప్రభువుని కోరుకుంది, నాకు కావాలి ఆ ప్రభు అంది. ఆ ఇడిచిపెట్టే సమయానికి ఏమని పలికిందంటే ఏసయ్యా 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 ఏసయ్యలోకి. మన దేవతలు దేవుళ్ళని విడిచిపెట్టారు, ఇల్లు మతం మార్చుకున్నారు, ఇల్లేం మనుషులని చెప్పొచ్చేమో, కానీ ఆమె వాక్యం ప్రకారం ఉత్తమమైన దానిలోకి వచ్చేసింది. దేనిలోకి వచ్చేసింది? ఉత్తమమైన దాంట్లోకి వచ్చేసింది. ఆఖరి మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని కుమారుని శబ్దం అంటే ఒక స్వరం వినే శబ్దం వచ్చేసింది. ఇప్పుడు వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవిస్తారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. తండ్రి ఎలాగ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడింది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఆశ్చర్యపడద్దు. ఎవరు? కాలము వచ్చుచున్నది, ఒక సమయం వస్తుంది. ఆ కాలములో సమాధులలో ఉన్న వారందరూ, సమాధిలో దాచబడిన వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. చూసారండి వాక్యం ఏం చెప్తుందో? మేలు చేసుకున్న వాళ్ళేమో జీవ పునరుద్ధానంలోనికి, కీడు చేసుకున్న వారు తీర్పులోనికి వస్తారు. ఏమేమి చేసిందో మంచి పనులు అవన్నీ కూడా ఒక లెక్క వస్తాయి. ప్రభు ఒక వాక్యం ఏంటంటే క్రీస్తుని గురించి ఆజ్ఞలను విశ్వాసం కైకుంటున్న పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనపడుతుంది. 14 ప్రకటన 13లో ఉంటుంది. ఏమనంటే వారు విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వెంటే వెళ్ళిపోతున్నాయి. ఇక చేయడానికి ఉపాయం లేదు, పని లేని కాడికి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు దాచబడుతుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం వెంటలా, మనం ఏం చేస్తున్నాం ఆమెకు తెలియదు. పాపం తెలియని లోకానికి ఆమె వెళ్ళిపోయింది. కానీ బతుకున్న మనకు తెలుసు ఏంటంటే ఆమె ఎన్ని మంచి పనులు చేసిందో. ఈరోజు ఎంతసేపు నిలబడ్డామంటే ఆ వర్షం పైన ఆగుందంటే ఆమెలో సత్యం ఉంది. గట్టిగా చెప్పలు కొడితే మరి ఆ దినం వస్తుంది. ఆ గడి కొరకు ఇప్పుడు భద్రం చేయడానికి వచ్చాం. ఒక దినమున ప్రభు రాకడలో మరి సమాధుల్లో నుంచి ఉన్నవారు తిరిగి మహిమ శరీరం ధరిస్తారని మాకు నమ్మకం, విశ్వాసం. అందుకనే ఏ కులంలో రక్షించబడినా, ఏ కులంలో ఉన్నారు నమ్ముకున్నా, అయ్యయ్య కాల్చొద్దు, మీరు పారయ్యొద్దట, మేము పెట్టి భద్రం చేస్తాం. ఇది మనం భద్రం చేయడానికి వచ్చాం. ఏం చేయడానికి వచ్చాం? డబ్బుని, బంగారంని, ఎండని దాచినట్టే ఈ శరీరం కూడా ఏం చేస్తున్నాం? మట్టిలో పెట్టి లాస్ట్ గా ప్రసంగి అంటున్నాడు 12-10 వచనంలో చదువుతున్నాను. ప్రసంగి అంతటా ఇప్పటి నుండి ప్రసంగి గ్రంథము 12 అధ్యాయం 10 వచనం.
ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకునేను, ఇంపైన మాటలు చెప్పుకున్నాడు, సత్యమును గూర్చి మాటలు యథార్థ భావముతో రాయుటకు పూనుకునేను, జ్ఞానులు చెప్పు మాటలు ముళ్ళు కొలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులు వలె ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా హితోపదేశం వినుము. వినండి. పుస్తకములు అధికంగా రచింపబడను, పుస్తకాలు అనేకలు ఉన్నాయి, ఆజ్ఞనండి, దానికి అంతమే లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయుష్కరము. చూడ బాగా చదువుకుంటే దేహానికి ఆయుష్కరం, బాగా చదివినోడు పిచ్చోడు అయిపోయి. ఇదంతా విన్న తరువాత ఇది విన్నాక తేలిన పదార్థం ఇదే, తేలినది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఒక్కటే విధి. ఎన్ని సంపాదించినా, ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం సంపాదించినా లాస్ట్కి ఈ స్థానం ఉంది. దీన్ని తెలుసుకుని బతకడమే దేవుని విధి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడు అనుకోవడమే ధర్మం. ఇంకంతకంటే వేరే ధర్మం ఏమీ లేదు. ఈ మాటలు ముగిస్తున్న పాస్ట్ గారి ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిస్తారు. మంచి మాటలు అయ్యా చెప్పారు, ఇంకా మాటలతో పని లేదు కనుక మరి ప్రత్యేకమైన సమయంలో గమనించవలసిన అన్యులు ఎవరైనా ఉంటే వినవలసిన మాట ఏంటంటే, ఏదో ఒక రోజు మరి సువార్త గారు చనిపోయినట్టు మనం కూడా చనిపోవాలి. అన్యులు గుర్తించవలసిన ఏంటంటే, మరణించక మునిపే మరో లోకమందు తెలుసుకొని యేసు ప్రభును సొంత రక్షగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడిన వాక్యం మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. ఏమి నమ్మింది, బాప్తిసం పొందుకుంది, నిత్య రాజ్యానికి వారసురాలు ఉంది. 80 వచ్చినా, 70 వచ్చినా, 90 వచ్చినా, 100 వచ్చినా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నేను ఎక్కడే ఉంటా అంటే కుదరదండి. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మన జీవితం ఏంటి? అసలైన జీవితం అక్కడ ఉంది. ఇది కొంతకాలం 60, 70, అధిక బలం ఉంటే 80, తర్వాత ఆయాసము, దుఃఖమే. కానీ విడిచిపెట్టబడిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితం కోసం ఈ లోకంలో అప్పుడు వేగిరపడాలి, నమ్మి బాప్తిసం పొందుకొని దేవుని రాకడికే సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి సువార్త గారు చక్కగా ప్రభుని అంగీకరించింది. ఎన్నో మార్లు ఎప్పుడొచ్చినా కానీ పాపం చేపట్టుకుని బ్రతిమలాడి అయ్యా ప్రార్థన చేయాలి. ఆమె ప్రభుని అంగీకరించింది, నమ్మింది, బాప్తిసం పొందింది, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. మట్టి అనేది ఇక్కడ మనం చదివాం కదా 12:7లో ప్రసంగి మన్నైనది వెనక వల్లే మరలా భూమికి చేరును. ఆత్మ మధ్యాహ్నం పిలిచాడు, ఆత్మ వెళ్ళిపోయింది. ఆ మట్టి దేహాన్ని తీసుకొచ్చి మరలా మట్టి మనం అప్పగిస్తా ఉన్నాం. ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మరి గుర్తెరగండి, ప్రభుని అంగీకరించండి, మిక్కులు తరుణము అనుకూల సన్నిధి కనుక ప్రార్థన చేయండి, ప్రభుని అంగీకరించండి. బైబిల్ ఇంకా చాలా మాటలు, ధనవంతుడు బ్రతుకున్నప్పుడు 20 చనిపోయిన తర్వాత నరకుల కాలిపడి పేదలాదుడు భూలోకి ఎన్నో శ్రమలు అనిపించాడు, కష్టాలు బాధలు అనిపించాడు. అయినా ఇక్కడ ప్రభుని అంగీకరించాడు కనుక అక్కడ కనిపించిన తర్వాత అబ్రహం అనుకున్నాడు కనుక సత్యాన్ని గమనించండి. ప్రభు మేము కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ఆకలిగా ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా, ఇదిగో ప్రభా తండ్రి, ఈ బిడ్డల కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా సువార్తం గారు మీ ఎందు నిద్రించింది, నేను తెలుసుకున్న సత్యాన్ని గుర్తించింది, ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టాలని గుర్తెరిగిన ఆయన నమ్మి బాప్తిసం పొందుకొని రక్షణ మార్గం నడిచింది నాయన. ఆమె కుటుంబం రక్షణ మార్గం నడుస్తుంది ప్రభా. అయా బిడ్డ మీ రాజ్యానికి వచ్చేసింది ప్రభా. విడిచిపెట్టిన పార్థివ దేహాన్ని ప్రభా, ఓ మట్టి శరీరాన్ని నాయన, ఓ మట్టికి అప్పగిస్తున్నాము తండ్రి. అయా మీరు జ్ఞాపం చేసుకోండి, ఆ మట్టిని మట్టికి అప్పచెవటానికి ప్రభా సేవకులు, సంఘ బిడ్డలు, స్నేహితులు, బంధువులు అనేక మంది వచ్చారు నాయన. అయ్యా వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే 70 అయినా 60 అయినా 80 అయినా ఏదో ఒక రోజు ఈ లోక యాత్ర ముగించాలి. ముగించక మునిపే మేల్కొని పని నాయన. ఆయా ముందున్న కార్యక్రమంతో జ్ఞాపకం చేసుకోండి. ఆయా కుమారులకి కొంత దుఃఖం ఉంటుంది, కుమార్తెలకి కొంత దుఃఖం ఉంటుంది, కుటుంబానికి కొంత కన్నీరు ఉంటుంది ప్రభా. ఆయా నీ వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించి నాకు ఇష్టం లేదు అని సత్యాన్ని మీరు చెప్పారు నాయన. ఎందుకంటే ఏదో ఒక రోజున సువార్తముగానే మేము చూస్తాం నీ రాకడ దినాల్లో. ఆ విశ్వాసం, నిరీక్షణ మాకు ఉంది నాయన. జ్ఞాపకం చేసుకొని స్థాపన విషయంలో మీరు తోడుగా ఉండి ముందున్న కార్యక్రమం అంతా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని వచ్చినాం. కుటుంబానికి ఓదార్పు, నెమ్మది, ఆదరణ మీరు దయచేయండి నాయన. మీరు ఆదరించండి. ఆయా కుమారులకి, కుమార్తెకి కొంత బాధ ఉంటుంది, అయ్యో మన కన్న తల్లి అని బాధ ఉంటుంది ఆయన. వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించి సహాయం చేయమని కుటుంబాన్ని ఆదరించి సువార్తం గారికి జ్ఞానముతో నింపు ప్రభా. ఆ పరలోక రాజ్యంలో ప్రభా ఎప్పుడు చేర్చుకొని అడుగుతున్నాము నాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
ఏ మనిషికి భూమి మీద నివాసం శాశ్వతం కాదు, పరలోకమే మనిషికి శాశ్వతం నివాసం. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతం ఆ నిరీక్షణ. ఈ మరణము శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణ్ణి చేయుదమా అని చెప్పిన దేవుడు, నేల మట్టి నుండి నరుని నిర్మించి పక్కటి ఎముక నుండి స్త్రీని చేసి భార్యాభర్తలుగా మార్చి తల్లిదండ్రులుగా పిలిచినాడు. ఈ భూమిని ఏలమని ఆశీర్వదించినాడు. ఆ దేవుడు తిరిగి పిలిచిన లోబడినందుకు నీవు మన్నే గనక మన్నైపోదువు అనెను. ఏ మనిషికి భూమి మీద నివాసం శాశ్వతం కాదు, పరలోకమే మనిషికి శాశ్వత నివాసం. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. ఈ మరణము శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. తిరిగి తన ఒక్కగాని ఒక్క కుమారుడిని ఈ లోకములోనికి పంపి యేసుక్రీస్తు అని పేరు పెట్టి ఆయన నమ్మిన వాళ్లకు నిత్య జీవం ఇచ్చెను.